तेजं होतारं रत्नधातवम् ఈనాటి వక్త భారతీయం సత్యవాణి గారు జన్మించినది 13వ శతాబ్దంలోనే తురుష్కులను తరిమి కొట్టి మరీ ధర్మస్థాపన చేసిన ముసునూరు నాయకుల యుద్ధక్షేత్రం ముసునూరులో ఈరోజు అయోధ్యలో ప్రాణం పోసుకున్న బాలరాముడి శిలాన్యాసానికి ప్రథమ పూజ చేసిన భాగ్యశాలి స్వర్గీయ పుల్లారెడ్డి దంపతుల భగవత్పుత్రి సాధు సంతుల నవయుగ ద్రౌపది పల్లెవాసుల అయోధ్యమ్మ ఈరోజు 2 కోట్ల మంది పిల్లలచే అమ్మమ్మ అని పిలువబడుతున్న సత్యవాణి గారిని క్షమించండి భారతీయ సత్యవాణి గారిని సన్మానించవలసిందిగా శ్రీమతి సులోచన గారిని ప్రార్థిస్తున్నాను. కొండంత దేవుడికి కొండంత పత్రిని తేలేం కదా. ఆవిడ యొక్క వ్యక్తిత్వం ముందు ఏ సత్కారమైనా చిన్నదే అవుతుంది. మా ఈ చిరు సత్కారాన్ని పవిత్రమైన తులసి మొక్కతో మేము అందిస్తున్నటువంటి సత్కారాన్ని స్వీకరించినందుకు మనఃపూర్వకంగా మీకు అభినందనలు. ఇప్పుడు భారతీయం సత్యవాణి గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆర్యావర్తాయై చ విద్మహే, అందరూ అనండమ్మా, ఆర్యావర్తాయై చ విద్మహే రత్నగర్భాంతరస్థితాయ ధీమహి తన్నో భరతఖండ ప్రచోదయాత్. అస్మత్పుణ్యధరిత్రీం ప్రణమామ్యహం. శ్రీమాత్రే నమః, భారతమాత్రే నమః, మాతాపితృగురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు ఆదివారం చక్కని వాతావరణంలో, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మనం నారీ శక్తి మహిళా శక్తి సమ్మేళనాన్ని జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఆదివారం అనగానే ఇప్పటి వరకు దాదాపుగా 12 అవుతోంది. ఇంకా 12 గంటల వరకు హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్నటువంటి ప్రజానీకం ఇంకా నిద్ర లేవని స్థితిలో ఉన్నప్పుడు తల్లులందరూ ఆదివారం అనగానే పిల్లలకి ఇష్టమైనటువంటివి, భర్తలకి ఇష్టమైన నాన్ వెజిటేరియన్, వాళ్ళకి ఏమేమి ఇష్టమో పలావులు బిర్యానీలు చేసి పెట్టాలనేటటువంటి తల్లులందరూ కాదు, మేమందరం కూడా జాతి మొత్తాన్ని నిద్ర లేపడానికి మేము బయలుదేరి వెళుతున్నామంటూ ఇక్కడికి వచ్చేసినటువంటి అనేక శ్రేణుల నుండి అన్ని రంగాలలో ఉన్నటువంటి మాతృమూర్తులందరూ కూడా కథం తొక్కి ఈ శక్తి సమ్మేళనానికి రావడం చాలా ఆనందం. అటువంటి తల్లులందరికీ చేతులెత్తి నమస్కరించడమే కాకుండా శిరస్సు వంచి మనసు వంచి పాదాభివందనం చేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా లలిత శ్రీహరి గారు కార్యక్రమానికి ప్రయుక్తగా ఉంటున్నారు అంటే ఈ కార్యక్రమం లలితాదేవే జరిపిస్తున్నట్టుగా ఉన్నది నాకు. మరి అలాగే కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి శ్రీమతి పద్మావతి గారు, సులోచన గారు, డాక్టర్ కీర్తి గారు, అంతే కదా, డాక్టర్ కీర్తన గారు, మా భాస్కర లక్ష్మి గారు, అలా నలుగురు చక్కగా వేదిక మీద ఉన్నారు. అలాగే ఇప్పటి వరకు
పాణిని ప్రభాత వేద విద్యాలయం నుంచి వచ్చినటువంటి శిష్యరికం మా సవిత గారి యొక్క ఆచార్యత్వంలో వేద ఘోష మనందరికీ వినిపించి, చిన్నప్పటి నుంచి పిల్లల్ని మనం ఎలా మలిస్తే అలా మలచబడతారు అనడానికి ప్రతీకగా చిన్నారులను తీసుకొచ్చి మనకి వినిపించినటువంటి ఆ తల్లికి, అలాగే ఇప్పుడు పరిచయం చేస్తూ అనేక మంది డాక్టర్స్ని, లాయర్స్ని, సామాజిక హితైషులని ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ వాళ్ళు అనేక రంగాలలో వాళ్ళు చేస్తున్నటువంటి సేవలను కొనియాడుతూ వారి చేతిలో ఒక బృంద తులసిమాతను వారి చేతిలో పెట్టడం, పవిత్రమైన మహిళామూర్తుల యొక్క సమ్మేళనం, ఇది అద్భుతం, మహా అద్భుతం.